అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నమస్కారం. ఈరోజు రాశిఫలాలను తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని బలంగా నమ్ముదాం. మన కష్టాలకు, బాధలకు తగిన పరిష్కారం దొరకాలని, మన మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలని కోరుకుంటూ ఈరోజు మీ రాశివారికి ఎలాంటి గ్రహస్థితులు, ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారికి ఈరోజు ఆర్థికంగా కలిసివస్తుంది. ఊహించని ధనలాభాలు లేదా పెట్టుబడుల నుండి మంచి రాబడి లభించే అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు చేసిన కృషికి దగ్గ ప్రతిఫలం ఈరోజు మీకు దక్కే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు లేకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం ఎంతో అవసరం. మీ ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు. కార్యాలయంలో మీ పనితీరును ఉన్నతాధికారులు గుర్తించి మీకు తగిన గౌరవాన్ని ఇవ్వడమే కాకుండా మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ప్రేరణనిస్తుంది. అయితే ఇదే సమయంలో వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. పనిభారం పెరగడం, సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు లేదా అనవసరమైన గొడవలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. ఈ చికాకులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మీరు మీ సహనం కోల్పోకుండా సంయమనంతో వ్యవహరించడం ముఖ్యం. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. పెద్దగా లాభాలు లేకపోయినా నష్టాలు కూడా లేకుండా సాఫీగా సాగే అవకాశముంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారికి ఈరోజు కాస్త నిరాశ ఎదురవ్వచ్చు. అయితే పూర్వీకుల వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. ఇది వారసత్వంగా వస్తున్న వ్యాపారాల వారికి లేదా కుటుంబ వ్యాపారాలలో భాగస్వాములకు శుభవార్త. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇవి పనికిమాలిన పనులు లేదా అనవసరమైన విషయాల కోసం చేసే ప్రయాణాలు కావచ్చు. ఇవి మీకు శ్రమను, సమయాన్ని వృధా చేయడమే కాకుండా ఆర్థికంగా కూడా భారం కావచ్చు. కాబట్టి ప్రయాణాలకు ముందు వాటి ఆవశ్యకతను పూర్తిగా పరిశీలించుకోవడం మంచిది. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశముంది. ప్రత్యేకించి ఆహారంలో భారీ ఆహారాలు తీసుకోవడం హానికరం. తేలికపాటి, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం మంచిది. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఏదైనా ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు లేదా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఈరోజు అవి అనుకోని కారణాల వల్ల ఆలస్యం కావచ్చు లేదా వాయిదా పడవచ్చు. ఈ విషయంలో ఓపికగా ఉండటం మంచిది. బంధుమిత్రులతో అకారణ మాట పట్టింపులు కలుగుతాయి. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు వచ్చి అవి కాస్త పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. ఎదుటివారి మాటలను తప్పుగా అర్థం చేసుకోకుండా స్పష్టంగా మాట్లాడటం ముఖ్యం. పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. మీరు చేపట్టే ఏ పని అయినా అనుకున్నంత సులువుగా పూర్తి కాకపోవచ్చు. ఊహించని అడ్డంకులు, ఆలస్యాలు మిమ్మల్ని నిరాశపరచవచ్చు. మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉంటారు. భాగస్వామితో మంచి అవగాహన, ప్రేమ ఉంటాయి. ఇది మీ ఇద్దరి బంధాన్ని మరింత బలపరుస్తుంది. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. ఇది మిమ్మల్ని ఆనందపరుస్తుంది. మీ జీవనశైలిను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం. నిరుద్యోగుల కష్టం ఫలించదు. ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా ఆశించిన ఫలితం రాకపోవడం వల్ల కొంత నిరాశ కలగవచ్చు. అయితే ఇది తాత్కాలికమే అని గుర్తించుకోండి. మీ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉండండి. సంఘంలో పెద్దల నుండి వివాదాలకు సంబంధించి ముఖ్య సమాచారం అందుతుంది. ఏదైనా పాత వివాదాలు లేదా తగాదాలకు సంబంధించి మీకు ఉపయుక్తమైన సలహాలు లేదా సమాచారం పెద్దల ద్వారా లభిస్తుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఇవి చిన్న చిన్న అపార్థాలు కావచ్చు. వీటిని మీరు సహనంతో, సమయస్ఫూర్తితో పరిష్కరించుకోవచ్చు. దైవభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరిగి దైవచింతనతో గడపడానికి ప్రయత్నిస్తారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో ఈ సమయంలో మీరు ఎవరితోనైనా మానసికంగా పాల్గొనవచ్చు. ఇది ఒక కొత్త పరిచయం కావచ్చు లేదా ఉన్న సంబంధంలో మరింత లోతైన అనుబంధం కావచ్చు. మీ ఇరుగుపొరుగు వారితో వాదించవద్దు.
చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడే అవకాశం ఉంది కాబట్టి వారితో సాధ్యమైనంతవరకు స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు. మీరు కొత్త ఇల్లు కొనాలని ఆలోచిస్తూ కొంతకాలంగా ఎదురుచూస్తున్నట్లయితే ఈ దిశలో అడుగు వేయడానికి ఈరోజు సరైన సమయం. మీ కలల ఇంటిని నిజం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. విద్యార్థులు బయట ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు. ఇది ఆన్లైన్ కోర్సులు కావచ్చు, లేదా కొత్త విద్యా సంస్థలలో చేరడం కావచ్చు. కొత్త జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇది మంచి సమయం. ఈరోజు మీకు సంతృప్తికరంగా ఉంటుంది. మీరు చేసే పనులలో, మీరు గడిపే సమయంలో ఏదో ఒక రకమైన తృప్తి లభిస్తుంది. ఏదైనా లోతుగా తెలుసుకోవాలనే కోరిక ఈరోజు ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, పాత విషయాలపై మరింత అవగాహన పెంచుకోవడానికి ఇది మంచి సమయం. ఈరోజు మీ ఇంటికి మీ బంధువులు రాబొచ్చు. మీ ఇంటికి అతిథులు రావటంతో ఇంట్లో సందడి పెరుగుతుంది. సంఘంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. మీ మంచి పనులు, మీ వ్యక్తిత్వం వల్ల సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. తొందరపడకుండా ప్రశాంతంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. మీకు సన్నిహితులైన వారి నుండి ఏదో ఒక శుభవార్త లేదా ఉపయోగకరమైన సమాచారం లభించే అవకాశం ఉంది. కోపం కారణంగా సంబంధాలు చెడిపోతాయి. మీ కోపాన్ని నియంత్రించుకోకపోతే అది మీ బంధాలను దెబ్బతీస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకు శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. కుటుంబం కోసం మీరు ఎక్కువ సమయం కేటాయిస్తే మీరు ఆనందాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. మీరు వివాదాల్లో చిక్కుకోకుండా ఉండండి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త వ్యక్తులను కలవటం, వారితో స్నేహం చేయటం వంటివి జరగవచ్చు. ఈరోజు మీరు మీ ప్రియమైన వారి భావాలను అర్థం చేసుకోవడానికి మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎదుటివారి మనసును అర్థం చేసుకోవడం కాస్త సవాలుగా అనిపించవచ్చు, కానీ ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది. ఈరోజు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభించి ఉన్నత స్థానానికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. గృహిణీలు ఇంటిని శుభ్రం చేయడంలో బిజీగా ఉండవచ్చు. ఇంటి పనులపై ఎక్కువ దృష్టి పెడతారు. మీరు కెరీర్ మార్గాలను మార్చడం గురించి కూడా ఆలోచించడం ప్రారంభించవచ్చు. ప్రస్తుత వృత్తిలో సంతృప్తి లేకపోతే కొత్త మార్గాలను అన్వేషించడానికి ఇది మంచి సమయం. వాస్తవానికి ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల చాలా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. ఇది మీకు ఆర్థికంగా కొంత భారం కావచ్చు, కానీ కుటుంబ ఆరోగ్యం ముఖ్యం. చివరిగా ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈరోజు మీరు ఈ సంఖ్యను, రంగును మీ దైనందిన జీవితంలో ఉపయోగించుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఈరోజు మీరు ఎదుర్కొనే ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొని ప్రశాంతంగా, ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాం. సర్వేజన సుఖినో భవంతు. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలుకు ఆ దైవశక్తి అండగా నిలుస్తుంది. ఇక ఈరోజు ఈ రాశివారికి ఎలా ఉండబోతోన్నో చూద్దాం. ఈ రాశివారు ఈరోజు లక్ష్యం వైపు అడుగులు వెయ్యాలి. విజయం ఉంటుంది. మీ సంకల్పబలం, అంకితభావం మీకు మార్గనిర్దేశం చేస్తాయి. అయినప్పటికీ మార్గంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే శక్తిని ఆ వెంకటేశ్వర స్వామి మీకు ప్రసాదిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత చికాకుపరుస్తాయి. అనూహ్యంగా మీపై పడే పనిభారం, సహోద్యోగుల నుండి ఆశించిన సహకారం అందకపోవడం మిమ్మల్ని అలసిపోయేలా చేయవచ్చు. ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా మీ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ సవాళ్లు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక అవకాశంగా భావించండి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. కొత్త ఆలోచనలతో ముందుకు సాగేవారికి ఈరోజు అనుకూలమైనది. అయితే తొందరపడకుండా అన్ని విషయాలను కూలంకషంగా విశ్లేషించి నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి లాభాలను తెస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణానికి బయలుదేరే ముందు మీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి. అనవసరమైన ఆలస్యాలు, అన్ఎక్స్పెక్టెడ్ డిస్రప్షన్స్ మిమ్మల్ని విసుగు చెందేలా చేయగలవు. ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉండటం మంచిది.
ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా పెద్ద సమస్యలను నివారించవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి సరైన జీవనశైలిని పాటించడం తప్పనిసరి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.